పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన పూర్వ విద్యార్థుల మిత్ర బృందం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాంతానికి చెందిన జగదీశ్వర్ పంచాయతీరాజ్ శాఖలో చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి పొందడం పట్ల మా ప్రాంతానికి గర్వకారణంగా ఉందని పూర్వ విద్యార్థుల మిత్ర బృందం అధ్యక్షులు గంట శివయ్య అన్నారు. మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన జగదీశ్వర్ తన విద్యాభ్యాసాన్ని ఇంటర్ వరకు సదాశివపేటలో కొనసాగించాడు. చిన్నతనంలోనే పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం సాధించిన అతను అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు అదే శాఖలో ఉన్నతమైన పదవిలో కొనసాగడం మాకెంతో గర్వకారణంగా ఉందని సదాశివపేటలోని చిన్ననాటి స్నేహితులు ముద్ద నాగనాథ్, సిద్దన్న, శంకర్ కుమార్, మల్లేశం, చంద్రశేఖర్ మొదలైన వారు అన్నారు. ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ సదాశివపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శీల మల్లన్న మాట్లాడుతూ పనుల విషయంలో కాంట్రాక్టర్తో కలిసిమెలిసి ఉంటూ పనులు చేయించేవాడని, చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లులు వచ్చేలా చూసేవాడని అన్నారు. ఈ కార్యక్రమాన్ని 1983-84 10వ తరగతి పూర్వ విద్యార్థుల మిత్ర బృందం పర్యవేక్షణలో స్థానిక శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల బృందం ఈ గుడిని ఒక అలంకరణగా మంచిగా అభివృద్ధి చెందుతూ ప్రతి అమావాస్య రోజు వీరు ఇక్కడ భోజనాలు, పూజా కార్యక్రమాలు చాలా బాగా నిర్వహిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు చాలా మంచి శుభదినం. మన లింగాయత్ సమాజానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగిన వారు ఎవరు లేరు. ఎదిగిన మన దేశానికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారు ఇంకా మంచి మంచి మీద పైకి ప్రమోషన్లు వెతుకుంటూ వెళ్ళాలని, మన సమాజానికి అభివృద్ధికి మన ఇంటి కుటుంబ సభ్యుడైనటువంటి జగదీశ్వర గారు ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఓం శ్రీ పద్మాశ్రీ రక్షసరే పుణ్య సుఖీమానే ప్రమోదమానే వైవంధ్యమానే పుత్రవి పవిత్రవి శ్రీ వర్ధతాం దీర్ఘమాయు శతమానందయతి శతాయుష్య పురుష సేవేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే ధనంధాన్యం బహుపుత్రలాభం శతమత్సరం శతం దీర్ఘమాయు బ్రహ్మరామ సమేత స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకర సిద్ధిరస్తు ప్రతిష్ఠతే ఇట్లా ఇట్లా మంచిగా నచ్చుకో అసలు చెప్పిన ప్రోగ్రామ్ చెప్పలే వాళ్ళకి సార్ ఏదో సంతకం ఉన్నది అంటే కరెక్టే సంతకం ఉన్నదని నేను అడుగుతాను. ఏది అనుకోకుండా ఎక్కడ తెలియదు కదా, ముందు ముందు చెప్తే మనం రాకపోతే బాగుండదు. ఇప్పటికి హైదరాబాద్ ఫోటో వస్తుంది, వీడియో కొట్టి వీడియో అనుకోకుండా ఇది ఏంటంటే చెప్పినాక రాకపోతే బాగుంటుంది. నువ్వు కూడా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాష్ట్రంలో సిగా వారు నియమించినందుకు సదాశివపేట పట్టణ యావత్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ
మరి వృత్తిలో వారు ఎంతో చాకచక్యంగా నిరంతరం చాలా యాక్టివ్ గా ఉంది. అందరినీ ఇక్కడ రాజకీయ ప్రతినిధులకు, ఇక్కడ కాంట్రాక్టర్లకు, ప్రభుత్వానికి మన మధ్య వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ గా తీసుకొని పోయి అందరి మన్ననలను పొందుతూ ఈ యొక్క వారి యొక్క నిర్వర్తిక ధర్మాన్ని తూచా తప్పకుండా నిరంతరం ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని రకాలుగా అభివృద్ధికి దోహదపడుతూ తనదైన శైలిలో పనిచేయడం ఒక ప్రత్యేకత వారిది. ఎల్లప్పుడూ కూడా వారందరితో కలగొలుపుకొని ఉంటూ అందరి మనలను పొందుతూ ముందుకు సాగిపోవాలి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా వారి యొక్క అత్యున్నత స్థానాన్ని అధిరోహిస్తే ఈ సదాశివపేట పట్టణానికి గతంలోనే ఒక మంచి ప్రతీక ఉండేది. మరియు ఆ ప్రతీకాన్ని కూడా వారు నిరూపిస్తారనేటువంటి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం నమస్కారం. మరి ఇది అనుకోకుండా మరి నేను 15th నాడు నాకు యాక్చువల్గా ప్రమోషన్ వచ్చింది. 15th నాడు జాయిన్ అయిపోయినా. కాకపోతే ఏంటంటే చీఫ్ ఇంజనీర్ గా ప్రమోషన్ వచ్చినా కూడా నాకు ఇంకా ఛార్జ్ ఉంది ఎస్సీ పంచాయతీ రాజ్ నెలకు. అంటే 2 జిల్లాలు ఉంటాయి, ఇంకా నాకు కొన్ని రోజుల వరకు ఉంటాయి, 2-3 months ఉంటుంది, రెగ్యులర్ వచ్చేంత వరకు ఉంటుంది. సో ఏంటంటే యాక్చువల్గా 15th అంటే ఇప్పటికి 7-8 రోజులు అయిపోయింది. దాచిన కొంచెం 2 నిమిషాలు టైం అడుగుతున్నాడు, 6 నుంచి అడుగుతా ఉన్నాడు. ఎప్పుడు టైం ఇస్తావు, ఎవరు అందరూ అడుగుతున్నారు టైం అంటే చెప్పడానికి రాదు. టైం ఇచ్చినాక రాకపోతే అందరూ డిసప్పాయింట్ అవుతారు. అందుకే నేను చెప్పిన మనకి సంగారెడ్డి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. నేను ఈరోజు వేరే అందుకే నేను చెప్పినందుకు వేరే ప్రోగ్రామ్స్ ఎటు పోలేదు. ఇక నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే యాక్చువల్ కానీ అవన్నీ బాగుండదు కదా. ఆల్రెడీ మీకు చెప్పిన రాచన్న అక్కడ మా బసవేశ్వర మందిర్లో, మళ్ళీ మల్లన్న వాడి షాప్లో మొత్తం, మళ్ళీ అక్కడ మన సిస్టర్స్ వాళ్ళందరూ ఎందుకు మధ్యాహ్నం నుంచి పెట్టుకుని. సో ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మన చిలమలన్న సార్ చెప్పినట్టు శివోదయ అంటే యాక్చువల్ ప్రమోషన్ నాకు ఇంకా 2 నెలలైనాక రావాలి. లెక్క అయితే నాకు యాక్చువల్గా 4th నంబర్ ఉండే అప్రూవల్ అయిన లిస్ట్లో 4th నంబర్ ఉండే. 4th అంటే 3rd అయినాక 4th కదా. మన అదృష్టం ఏంటంటే శివుడు కలుస్తాడంటే ఆయన తీసుకోవడం వల్ల నాకు వచ్చేసింది అడ్వాన్స్ 2 months ముందే వచ్చింది. నాకు యాక్చువల్గా ఆగస్ట్ అంటే September 1st రావాలి నా ప్రమోషన్. అంటే ఆగస్ట్ 2 రిటైర్మెంట్ ఉంది, 2 సీఎల్ రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నాకు సెప్టెంబర్లో రావాలి యాక్చువల్గా. ఇక ఆయన వద్దానందుకు నాకు ముందు వచ్చింది. సో అంటే ఒక్కోసారి ఇక ముందు అదృష్టం అంటే చీఫ్ ఇంజనీర్ ప్రమోషన్ వచ్చింది కానీ పోస్టింగ్ లేదు. సరే నేను మళ్ళీ అంటే మన వీళ్ళు రెగ్యులర్గా వస్తారు కదా, మీరు అంతా రాగలరు మా దగ్గరికి. ఎప్పుడైతే వస్తారు అంటే ఇక అయితే 2 నెలలు ఆగులంటే సరే అని ఆ విధంగా. అంటే మరి ఇప్పుడు చాలా సంతోషం. మరి మీరందరూ కూడా ఇంత టైం ఇచ్చి నా కోసం మరి ఈ గుడి అయినా కూడా అసలు ఈ గుడి అయినట్టు కూడా తెలియదు నాకు. మరి మల్లికార్జున శివుడు అదే అనుకుంటున్నాను నేను. అదే ఈ గుడి కూడా చాలా దర్శనం కూడా మంచిగా చేయించాడు మనకు స్వామీజీ. మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను మరి ఇప్పుడు మాది మల్లారెడ్డిపేట అయినా కానీ మొత్తం చదివినంత సరాజిపేటే. నువ్వు మల్లారెడ్డిపేట ఏడున్నావు సార్ అంటాడు. ఇప్పుడు మల్లన్న అడిగాం అనుకో, ఇది మల్లారెడ్డిపేట అంటే సార్ గీడ అన్ని ఇండియా అంటాడు. కాబట్టి ఆయన బిలాంగింగ్ టు సదాశివపేట ఉంది. కరెక్ట్ చెప్పాలంటే సదాశివపేట అది, మల్లారెడ్డిపేట కాదు. పుట్టినారా అన్ని పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మెయిన్లీ అంతా చదివినంత ఈయనే, 1st నుంచి 10th వరకు ఈయనే చదువుకున్నాం. సో చదివిన తర్వాత మళ్ళీ నేను తర్వాత అపాయింట్మెంట్ మర్క్ ఇన్స్పెక్టర్. అప్పుడు 1200 rupees ఉండే శాలరీ. అంటే జేఈకి ఏమో 1600 ఉండే, మాకు 1200 ఉండే. అప్పుడు ఒక 9-10 నెలలు చేసిన తర్వాత ఇది మనకు ఏపీపీఎస్సి పడ్డది కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అపాయింట్ అయినాము. సో 92 నుంచి రెగ్యులర్ ప్రమోషన్ వస్తే రిజైన్ చేసిన. ఇది మర్క్ ఇన్స్పెక్టర్ రిజైన్ చేసి 92లో రెగ్యులర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయినా. ఫస్ట్ తుమ్మలపల్లి జగదీశ్వరన్న స్టేట్ పంచాయతీరాజ్ ఎస్సీగా చీఫ్ ఇంజనీర్గా మరి ఉద్యోగ చేస్తూ మరి వారికి ఉన్నతమైన స్థాయి లభించినందుకు మా అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో మనకున్నటువంటి దాంట్లో మరి ఆత్మీయ బంధువు అయినప్పటికీ కూడా మరి ప్రాంతంలో వారు చదువుకొని మరి చిన్ననాటి నుండి కష్టపడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో మరి యొక్క ప్రాంతము పొలి మండలము, శాశ్వత మండలము, శాశ్వత టౌను ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో వారందరికీ చాలామంది శ్రేయోభిలాషులు మరి మిత్రులు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మరి వారందరూ కూడా మరి వారి ఉన్నత స్థాయిని సంతోషదగ్గంగా అందరం కూడా
మరి సెలవు చేసుకోవడము, మరి వారి ఉన్నతమైన స్థాయిలో ఇంకా మున్ముందుకు వెళ్లాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను.